హలో వ్యూవర్స్, నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్ అండి. ఈరోజు నేను ఈ మధ్య చాలామంది పిల్లలు లేను పిల్లలు లేరు ఇన్ఫర్టిలిటీతో చాలామంది బాధపడుతున్నారండి. సో, దీనికి ముఖ్యమైన కారణం ఏందంటే, అబ్బాయిలో స్పర్మ్ క్వాలిటీ అనేది సరిగ్గా లేకపోవడము, క్వాంటిటీ అనేది సరిగ్గా లేకపోవడము, అవి 2 మంచిగున్నా గూడా వాళ్ళ మూవ్‌మెంట్ అనేది సరిగ్గా లేకపోవడము. ఇవన్నీ చాలామంది బాధపడుతున్నారండి దీని గురించి. సో, ఈరోజు నేను మీ స్పర్మ్ క్వాలిటీ మంచిగా చిక్కగా ఒక పెరుగులాగా చిక్కగా అవ్వాలంటే ఏం చేయాలి? దాని గురించి కొన్ని స్టెప్స్ చెప్తానండి. కొన్ని టిప్స్ చెప్తాను. ఈ స్పర్మ్ అనేది ఎందుకు తక్కువ అవుతుంది? ఏ కారణాల వల్ల ఇవి తగ్గుతున్నాయి? దాని గురించి కూడా చెప్తాను. లాస్ట్‌లో ఒక మంచి హోమియోపతి మెడిసిన్ చెప్తాను. ఈ మెడిసిన్ యూజ్ చేశారనుకోండి, మీ స్పర్మ్ క్వాలిటీ అనేది డబల్ అయిపోతది. నేను ఈ మెడిసిన్ చాలా పేషెంట్‌లో ఇచ్చాను. వాళ్ళు 0 స్పర్మ్ ఉన్న వాళ్ళలో గూడా 3 నెలల్లో వాళ్ళ స్పర్మ్ అనేది 20 మిలియన్స్ వచ్చిన ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయండి. అలాంటి కేసెస్ చాలా ఉన్నాయండి. ఓకేనా వ్యూవర్స్? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య అబ్బాయిలో ఈ స్పర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ అనేది ఎందుకు తగ్గుతున్నాయి? దీనికి కారణాలేంటి? సో, ఫస్ట్ మీరు అది అర్థం చేసుకోవాలంటే, ఈ స్పర్మ్ స్ట్రక్చర్ అనేది అర్థం చేసుకోవాలండి. సో, ఈ స్పర్మ్ అనేది ఏందంటే, ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల ఇండ్యూస్ అయ్యి, మన టెస్టికల్స్‌లో ప్రొడ్యూస్ అయ్యి, కొన్ని ప్రోస్టేట్ గ్రంథి నుంచి కొన్ని లిక్విడ్ అని డిశ్చార్జ్ అయ్యి, ఇవన్నీ కలిపి ఏమవుతాయంటే, ఒక సెమెన్ అనేది డెవలప్ అవుతదండి. ఈ సెమెన్ అనేది ఒక వాటర్ లాంటి పదార్థం. ఈ సెమెన్‌లో ఏందంటే మ్యూకస్ ఉంటది, కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. దాని లోపల ఏందంటే స్పర్మ్ అనేది ఉంటదండి. సో, మీకెప్పుడు డిశ్చార్జ్ అయినప్పుడు తెల్లగా కనిపిస్తది కదా! అది సెమెను. దాని లోపల ఏందంటే ఈ స్పర్మ్ అనేది ఉంటాయండి. సో, ఈ స్పర్మ్ అనేది తగ్గడానికి కారణాలు ఏంటంటే, ఫస్ట్ ఏందంటే ఒబెసిటీ. ఈ మధ్య చాలా జనాలు సిట్టింగ్ జాబు, కూర్చొని ఉండడము, ఇవన్నీ వల్ల ఏమవుతదంటే ఒబెసిటీ అనేది వస్తుంది. ఒబెసిటీ రావడం వల్ల ఏమవుతది, బాడీలో కార్టిజాల్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతది. ఆ కార్టిజాల్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యి టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తగ్గుతా వస్తది. ఇంకోటి, ఒబెసిటీ వల్ల థైరాయిడ్ అనేది పెరుగుతా వస్తుంది. ఆ థైరాయిడ్ పెరగడం వల్ల కూడా టెస్టోస్టెరాన్ అనేది తగ్గుతది. టెస్టోస్టెరాన్ తగ్గిందనుకోండి, న్యాచురల్‌గానే ఏమవుతది, మీ స్పర్మ్ అనేది తగ్గుతా వస్తది. రెండోది ఏందంటే స్ట్రెస్ లెవెల్. బాగా స్ట్రెస్‌లో ఉన్నారు. ఆఫీస్ స్ట్రెస్సు, ఫ్యామిలీ స్ట్రెస్సు, ఫైనాన్స్ స్ట్రెస్సు, ఇవన్నీ స్ట్రెస్ వల్ల ఆ టెస్టోస్టెరాన్ తగ్గుతది. ఆ టెస్టోస్టెరాన్ తగ్గిందనుకోండి, న్యాచురల్‌గా ఏమవుతది, స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతా వస్తది. మూడోది, మీ ఫుడ్ హ్యాబిట్స్. మంచి ఫుడ్ తింటలేరు, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తింటున్నారు, బయట ఫుడ్ ఎక్కువ తింటున్నారు, ఆయిలీ ఫుడ్ ఎక్కువ తింటున్నారు. ఇవి కూడా మీ స్పర్మ్‌ని కిల్ చేస్తాయండి. మంచిగా ఉండే స్పర్మ్‌ని కూడా కిల్ చేసేసి డీఎన్ఏలో తేడా, ఇవన్నీ ఇలాంటిది కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి. నాలుగోది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఈ మధ్య స్మోకింగ్. డైలీ స్మోక్ చేస్తున్నారా? డైలీ మందు తాగుతున్నారా? అంటే ఖచ్చితంగా మీలో స్పర్మ్ అనేది ఎఫెక్ట్ అవుతదండి. మీ స్పర్మ్ అనేది డిస్ట్రాయ్ అవుతదండి. డైలీ లేదా ఈవెన్ వీకెండ్‌లో కూడా మీరు మందు తాగుతున్నారు, సిగరెట్ తాగుతున్నారు అనుకోండి, దానివల్ల కూడా మీ స్పర్మ్ అనేది ఎఫెక్ట్ అవుతుందండి. సో, ఇవి కొన్ని రీజన్స్ వల్ల ఏమవుతదంటే, మీ స్పర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయండి. సో, దీన్ని ఇంప్రూవ్ చేయడం వల్ల, న్యాచురల్‌గా ఇంప్రూవ్ చేయడం వల్ల ఎలా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే, ఇంతకుముందు చెప్పాను కదా! సెమెన్‌లో 80% వాటర్ అనేది ఉంటది. సో, హైడ్రేషన్, మంచి వాటర్ తాగాలండి. డైలీ 4 లీటర్ వాటర్ తాగాలి. డైలీ 4 లీటర్ వాటర్ తాగారనుకోండి, మీ స్పర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ అనేది ఇంప్రూవ్ అవుతది. రెండోది, ఫిజికల్ యాక్టివిటీ. డైలీ ఒక అరగంట ఫిజికల్ యాక్టివిటీ చేయండి. ఆ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల ఏమవుతదంటే, మీ పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి, బ్రెయిన్‌కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి, హార్మోన్ అనేది సెట్ అవుతా వస్తది. దానివల్ల మీ స్పర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ అనేది ఇంప్రూవ్ అవుతా వస్తదండి. మూడోది ఏందంటే, మంచి ఫుడ్ తినడము. అంటే హెల్తీ ఫుడ్ తినడము. ఈ హెల్తీ ఫుడ్ తినడం వల్ల కూడా ఏమవుతది, మీ స్పర్మ్ అనేది క్వాలిటీ, క్వాంటిటీ అనేది ఇంప్రూవ్ అవుతా వస్తదండి. నాలుగనేది ఏందంటే, స్టాప్ మాస్టర్బేషన్. అంటే చాలా
మంది యంగ్ ఏజ్లో మాస్టర్బేషన్ చేసుకుంటారు. హస్తమైథునం అంటే మీరు ఎప్పుడో మూడ్ వచ్చినప్పుడు వారంలో ఒకసారో రెండు సారో మాస్టర్బేషన్ చేయడం వల్ల నష్టం లేదండి. కానీ మీరు రోజు 2, 3 సార్లు చేసుకుంటున్నారు, వారంలో ప్రతిరోజు చేస్తున్నారు, వారంలో 10 సార్లు చేస్తున్నారు అనుకోండి, ఇలా రెగ్యులర్గా మాస్టర్బేషన్ చేయడం వల్ల మీ స్పర్మ్ క్వాలిటీ క్వాంటిటీ అనేది ఎఫెక్ట్ అవుతుందండి. ఎస్పెషల్లీ మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారనుకోండి, పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారనుకోండి, అలాంటి వాళ్ళు అట్లీస్ట్ 6 నెలల వరకు, అంటే మీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే వరకు రెగ్యులర్గా మాస్టర్బేషన్ చేయకండి. ఎందుకంటే ఒక స్పర్మ్ ప్రొడ్యూస్ అవ్వడానికి 90 రోజులు పడుతుందండి. సో మీరు మాస్టర్బేషన్ చేసుకొని ఆ స్పర్మ్ అనేది బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, మీ స్పర్మ్ అనేది డెడ్ అయితే అవుతుంది, తక్కువ అయితే వస్తుందండి. ఇంకా న్యాచురల్గా నేను కొన్ని టెక్నిక్ చెప్తాను. అదేంటంటే ఒక డైలీ ఒక తిల్ లడ్డు, అంటే నువ్వుల ఉండ తినండి డైలీ ఒకటి. ఆ నువ్వుల ఉండ ప్రిపేర్ చేయడం ఎట్లా, ఒక మంచిగా నువ్వులు తీసుకోండి, దాన్ని మంచిగా ఘీ రోస్ట్ చేసుకోండి, దాన్ని పల్లీలు వేయండి, ఆ పల్లీలు చేసేసి ఒక బెల్లం పాకం చేయండి, లేదంటే బెల్లం పాకం లేకపోయినా హనీ యాడ్ చేసేసి ఒక నువ్వుల ఉండ చేసుకొని డైలీ ఒక నువ్వుల ఉండ ఒక 3 నెలలు తీసుకోండి. ఈ నువ్వుల్లో ఏముంటాయంటే స్పర్మ్ క్వాలిటీ క్వాంటిటీ ఇంప్రూవ్ చేసే కొన్ని పదార్థాలు ఉంటాయి, అవి మన స్పర్మ్ని గట్టిగా చేస్తుంది. అదొకటి. రెండోది గుమ్మడికాయ గింజలు ఉంటాయి కదా, పంకిన్ సీడ్స్, డైలీ ఇంత గుమ్మడికాయ గింజలు తినండి. ఈ గుమ్మడికాయ గింజలు ఏం చేస్తాయంటే మీ స్పర్మ్ని స్ట్రాంగ్ చేస్తాయి. సో ఈ రెండు న్యాచురల్గా మీరు తీసుకున్నారనుకోండి, డెఫినెట్గా మీ స్పర్మ్ క్వాలిటీ క్వాంటిటీ ఇంప్రూవ్ అవుతుందండి. ఇంకా లాస్ట్లో హోమియోపతిలో సెలేనియం అని ఒక మందు ఉందండి. ఈ సెలేనియం అనే మెడిసిన్ 0/1 పొటెన్సీలో డైలీ రాత్రి ఒక 3 నెలలు తీసుకున్నారనుకోండి, మీ స్పర్మ్ క్వాలిటీ క్వాంటిటీ అనేది సూపర్గా ఇంప్రూవ్ అవుతుంది. అక్కడ డిఎన్ఏలో ఏమైనా చేంజెస్ ఉంది, మొటిలిటీ సరిగా లేదనుకోండి, అది కూడా 3 నెలల్లో కరెక్ట్ అయ్యి మీ స్పర్మ్ క్వాలిటీ అంటే క్వాంటిటీ 10 మిలియన్ ఉంటే అది 30 మిలియన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 0 ఉన్నా కూడా 10 మిలియన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. అర్థమైందా వ్యూవర్స్? సో మీ స్పర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో చేశారనుకోండి, డెఫినెట్గా మీ స్పర్మ్ అనేది మంచిగా అవుతుంది. మీకు ఇన్ ఫ్యూచర్లో పిల్లలు ఇన్ఫర్టిలిటీ లాంటి ప్రాబ్లం రాకుండా ఉంటాయండి. థ్యాంక్ యూ అండి.